పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన విడుదలకి సిద్ధమైనటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు ఇప్పుడు వైల్డ్ ఫైర్ జాతరకైతే వారు సిద్ధమైపోయారు. ఇప్పటికే పుష్ప 2 చిత్రం సంబంధించినటువంటి యూనిట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా ఘనంగా నిర్వహించింది. మొదట పాట్నాలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఘనంగా నిర్వహించింది. ఆ తరువాత కేరళలో, ఆ తర్వాత చెన్నైలో, నిన్న హైదరాబాద్లోని యూసఫ్గూడలో ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్స్లో ఈ పుష్ప 2 చిత్ర యూనిట్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఘనంగా చేసింది. ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు కూడా అల్లు అర్జున్ అభిమానుల్లో భారీ అంచనాలు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టిక్కెట్ల రేట్లు కూడా ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ భారీగా పెంచేశారు. థియేటర్లలో ఇప్పుడు పుష్ప 2 చిత్రం చూడాలి అంటే మాత్రం భారీగా మనం టిక్కెట్కి వెచ్చించక తప్పదు. ఇప్పటి వరకు అసలు హిందీ బెల్ట్లో ఎన్ని టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి, అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో ఎన్ని టిక్కెట్లు సేల్ అయ్యాయి, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని షోలు పడబోతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ప్రీ బుకింగ్ అమౌంట్ ఎంత వచ్చింది అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనం అసలు పుష్ప 2 మొదటి రోజు ప్రీ బుకింగ్స్ ఎంత అయినాయి వరల్డ్ వైడ్గా అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే పుష్ప 2 ద రూల్ ఫస్ట్ డే అడ్వాన్స్ వచ్చేసి వరల్డ్ వైడ్ 83 కోట్లు అప్రాక్సిమేట్లీ ఉన్నట్లుగా ఈ వెబ్సైట్ అయితే తెలియజేస్తూ ఉంది. డిసెంబర్ 5 ఆల్ ఇండియా అంటే మొత్తం ఓవరాల్ ఇండియాలో వచ్చేసి డిసెంబర్ 5వ తేదీన 21,081 షోలు పడబోతున్నట్లుగా మనకైతే ఇప్పటివరకు సమాచారం ఉంది. ఇప్పటివరకు ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే ఈ 21,081 షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 53,04,00,000 రూపాయలు వచ్చినాయి. ఆక్యుపెన్సీ రేట్ చూసుకున్నట్లయితే అంటే మన ఇండియా వరకు ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 30% ఆక్యుపెన్సీ రేట్ అయితే ఉంది. తెలుగు బెల్ట్లో మనం చూసుకున్నట్లయితే తెలుగులో ఓవరాల్గా మన 2 రాష్ట్రాల్లో కలిపి 4,181 షోలు పడబోతున్నాయి. అంటే డిసెంబర్ 5వ తేదీన మన తెలుగులో 4,181 షోలు అయితే పడబోతున్నాయి. అందుకు గాను ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ కింద 27,62,00,000 రూపాయలు ఇప్పటికే వచ్చాయి. దీని ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే తెలుగులో 51% ఆక్యుపెన్సీ అయితే ఉన్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. నెక్స్ట్ హిందీ బెల్ట్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం డిసెంబర్ 5వ తేదీన 14,494 షోలు ఆ రోజు మొదటి రోజు పడబోతున్నాయి. అందుకు గాను ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కింద 22,40,00,000 రూపాయలు ఇప్పటికే వచ్చాయి. అంటే ఆక్యుపెన్సీ కనుక మనం చూసుకున్నట్లయితే 24% ఉంది. అంటే తెలుగుతో కంపేర్ చేసుకున్నట్లయితే హిందీ బెల్ట్లో అంటే రిలీజ్కి ముందే ఇప్పుడు హిందీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారు పుష్ప 2కి ఒకంత షాక్ ఇచ్చేలాగా ఉన్నారు అంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం లేదు మరొక రోజు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో హిందీ బెల్ట్లో ఆక్యుపెన్సీ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పటికి అంటే 10:05 అంటే డిసెంబర్ 3వ తేదీన 10:05 వరకు జరిగినటువంటి ప్రీ బుకింగ్స్ మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. దాని ప్రకారంగా ఈ ఆక్యుపెన్సీ రేట్ని మనం లెక్కిస్తూ ఉన్నాం. సో ఒకసారి కనుక డిసెంబర్ 4వ తేదీన 41 షోలు పడబోతున్నాయి. 41 షోలకు గాను ఓవరాల్గా 76 లక్షల రూపాయలు ఇప్పటికే వచ్చాయి. అంటే ఈ రోజు వరకు మనం చెప్తే ఇప్పటి వరకు ఆక్యుపెన్సీ రేట్ చూసుకున్నట్లయితే 56.11% ఆక్యుపెన్సీ రేట్ ఉంది. ఓవరాల్ ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే 53,80,00,000 రూపాయలు ఇప్పటికే ఈ ప్రీ బుకింగ్ రూపంలో వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. నిన్న సాయంత్రం వరకు చూసుకున్నట్లయితే 2 డిసెంబర్ 10:05 అంటే రాత్రి 10:05 వరకు ఓవరాల్గా అడ్వాన్స్ బుకింగ్ ఎంత అయింది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే అంటే మొత్తం ఆల్ ఇండియా వ్యాప్తంగా 2,263 సినిమాస్, అలాగే
4688 స్క్రీన్స్లో గాను 20,329 షోస్కి అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. దాని రూపంలో 48.96 కోట్లు వచ్చింది. అలాగే ఆక్యుపెన్సీ రేట్ కనుక చూసుకున్నట్లయితే 28.97% ఉంది. అంటే నిన్న సాయంత్రానికి 28.97% ఆక్యుపెన్సీ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉదయానికి ఆ ఆక్యుపెన్సీ రేటు కూడా భారీగా పెరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే నిన్న 28 ఉంది, 2% ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది. అంటే టికెట్లు కూడా బాగానే తెగుతున్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం ఇది బాహుబలి, అలాగే బాహుబలి 2, అలాగే ఇప్పుడు RRR రికార్డ్స్ను కూడా బద్దలు కొట్టబోతుంది అంటూ కొంతమంది సినీ విశ్లేషకులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మొదటి రోజు కలెక్షన్ పరంగా కాదు మనం చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్. ఎప్పుడైతే బుకింగ్ చేసుకునేందుకు వెసులుబాటుని ఈ పుష్ప 2 టీం కల్పించిందో అప్పటి నుంచి జరుగుతున్నటువంటి అడ్వాన్స్ బుకింగ్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో మాత్రం RRRని అలాగే బాహుబలి 2ని కూడా ఈ పుష్ప 2 చిత్ర రికార్డులు సాధించేలాగా వెళ్తుంది అంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు RRR కనుక చూసుకున్నట్లయితే కలెక్షన్ పరంగా 256 కోట్ల రూపాయల గ్రాస్ అయితే ఇస్తూ ఉన్నారు. సో ఆ గ్రాస్ని ఇప్పుడు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా అది అధిగమిస్తుందా లేదా అనేది మనం డిసెంబర్ 5వ తేదీ వరకు వేచి ఉండాలి. ఇది రికార్డుల పరంగా మనం చెప్పుకునే పని అయితే మాత్రం నిజంగా అంటే ప్రీ బిజినెస్ మాత్రం పుష్ప 2 ప్రీ బిజినెస్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే భారతదేశంలో ఇప్పటివరకు ఏ సినిమా కూడా సాధించినటువంటి ఒక రికార్డ్ని ఇప్పుడు పుష్ప 2 సాధించిందని చెప్పాలి. ప్రీ బిజినెస్గా 1200 కోట్ల రూపాయలు ఇది కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే పుష్ప 2 మీద చాలా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఆ భారీ అంచనాలతోనే విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ పుష్ప 2 చిత్ర యూనిట్కి అది శుభవార్త, కానీ సగటు ప్రేక్షకులకు మాత్రం చిత్రానికి సంబంధించిన టికెట్ల రేట్లు అయితే పెంచేశారు. అది సగటు సామాన్యులకు మాత్రం అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వినోదం కోసం 250 నుంచి 300 రూపాయలు అయితే వెచ్చించడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు, కానీ 530 రూపాయలు 540 రూపాయలు వెచ్చించాలంటే మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి అది కూడా ఈ చిత్రం మీద ఒక ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది మొదటి రోజు కలెక్షన్ల మీద కూడా ప్రభావం చూపించబోతుంది అంటూ కూడా కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ప్రీమియర్ షోలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటి వరకు ఏ చిత్రానికి కూడా అమ్మనటువంటి రీతిలో ఈ చిత్రానికి ప్రీమియర్ షోలకు సంబంధించి రేట్లు అయితే భారీగా పెంచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద కూడా కొంతమంది సామాన్యులు అయితే గురిగా ఉన్నారు. మరీ భయంకరంగా పెంచేలాగా మీరు ఎలా అసలు పుష్ప 2 టీంకి వెసులుబాటు కల్పిస్తారు, సామాన్యుల గురించి కూడా ఆలోచించాలి కదా అంటూ కొంతమంది నెటిజన్లు అయితే సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే అసలు పుష్ప 2 ఏ రికార్డ్స్ని కైవసం చేసుకోగలదు అనేది డిసెంబర్ 5వ తేదీ వరకు అయితే మనం వేచి ఉండక తప్పదు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్రీ బుకింగ్ అంటే అడ్వాన్స్ బుకింగ్ అయితే బాగానే జరుగుతుందని చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్లో కూడా పుష్ప 2 రికార్డ్స్ని సృష్టించబోతుంది అంటూ కూడా కొంతమంది ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో సాయంత్రానికి ఆక్యుపెన్సీ రేటు ఎంత ఉండే అవకాశం ఉంది, ఎంత పెరిగే అవకాశం ఉంది అనేది మనం సాయంత్రం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటివరకు అయితే ఓవరాల్గా అంటే వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ పుష్ప 2 చిత్రానికి గాను 83 కోట్ల రూపాయలు ఇప్పటికే కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజంగా భారీ అంచనాల నడుమ పుష్ప 2 విడుదలకి సిద్ధమవుతూ ఉంది. నిజంగా అల్లు అర్జున్ కూడా ఒకంత చెప్పాలంటే ఒక సాహసం అయితే చేస్తూ ఉన్నాడు. ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఇప్పుడు ఈ ప్రమోషన్స్ అన్నిటిని కూడా తన భుజాల మీద వేసుకొని అతను పాట్నాలో కానివ్వండి, కేరళలో కానివ్వండి, మొన్న చెన్నైలో కానివ్వండి, నిన్న హైదరాబాద్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. దానికి తోడు అసలు అల్లువారి కుటుంబానికి
మెగా అభిమానులకి మెగా కుటుంబానికి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న మెగా కుటుంబం నుంచి ఏ ఒక్క హీరో కూడా నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో వారు లేనటువంటి లోటు స్పష్టంగా కనపడుతూ ఉంది. దానికి తోడు వారిద్దరి మధ్య వారి కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఉన్నటువంటి నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని ప్రమోషన్స్ చేయడంలో మాత్రం అల్లు అర్జున్ సక్సెస్ అయ్యాడని మాత్రం మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.